తండ్రి పుత్రుల సంబంధం చాలా నర్మగర్భమైనదై ఉంటుంది. తండ్రి కలలు కంటాడు, వాటిని నెరవేర్చడానికి సాయి శక్తులా ప్రయత్నం చేస్తాడు. కానీ చాలాసార్లు తండ్రి కలలు కలలుగానే ఉండిపోతాయి. అప్పుడు తను ఏమనుకుంటాడంటే, ఏ కలలైతే తను నెరవేర్చలేకపోయాడో వాటిని వారి సంతానం పూర్తి చేయాలి అనుకుంటాడు. ఏ స్థానానికి తను చేరుకోలేకపోయాడో తన సంతానమైనా అక్కడకు చేరుకోవాలనుకుంటాడు. తండ్రి తన సంతాన విషయంలో కలలు కనడం ప్రారంభిస్తూ ఉంటాడు. అటువంటప్పుడు సంతానం తనని దాటిపోతే తనకు ఏ బాధ కలగదు, తనకి గర్వం కలుగుతుంది. తను ఎంతో ఆనందపడతాడు తన సంతానం తనని దాటి ముందుకు పోతున్నారు అని. కానీ ఎప్పుడైతే తమ సంతానం తమకు లభించిన శక్తులను ఏవైతే ఉన్నాయో వాటిని చూసుకొని వాటి గొప్పతనం గురించి ఈర్ష్యపడడం ఆరంభిస్తారో అక్కడ సమస్య ప్రారంభమవుతుంది. కనుక సంతానం అందరూ ఒక విషయం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. చూడండి, మీరు ఒక పుత్రుడైన కారణంగా తమరికి అధికారం ఉంటుంది. ఆ అధికారం ఏమిటంటే మీరు మీ తండ్రి కంటే ముందుకు వెళ్ళడానికి. మీ తండ్రి కోరేది కూడా అదే. కానీ స్పష్టంగా అర్థం చేసుకోండి, ఒక రేఖను గీసుకోండి. తద్వారా మీ పెద్దలకి దుఃఖం కలగకూడదు, వారికి గర్వంగా అనిపించాలి. వారికి ఏ క్షణంలోనైనా సరే మా సంతానమే మమ్మల్ని తక్కువ చేస్తున్నారని అనిపించకూడదు. ఎందుకు మీకు తెలుసు కదా, ఎవరైతే మిమ్మల్ని తక్కువ చేయాలని ప్రయత్నించారో ఆ వ్యక్తి చిన్నబుచ్చుకునే పరిస్థితి వస్తుంది. మీరు ఈ పరిస్థితిని కోరుకుంటారని నాకు అనిపించడం లేదు. అందువల్ల మీరు ఎవరికీ ఈ పరిస్థితిని కోరుకోకండి. మీరంతా నాతో కలిసి ప్రేమగా పలకండి, రాధా కృష్ణ.